ఫ్యాషన్ నగరంగా పేరు పొందిన ప్యారిస్ లో ఒలింపిక్స్ వేడుకలు ముగిశాయి. కేవలం 3 సంవత్సరాల వ్యవధిలో టోక్యో ఒలింపిక్స్ తర్వాత ఆతిథ్యం ఇచ్చిన ప్యారిస్ వేడుకలను ప్రశాంతంగా పటిష్ట బందోబస్తుల నడుమ ఘనంగా క్రీడా పోటీలు నిర్వహించింది. సాధారణంగా ఒలింపిక్స్ ని నిర్వహించడానికి కొన్ని దేశాలు భయపడతాయి. ఆర్థిక ఖర్చులు భరించలేక వెనుకడుగు వేస్తాయి. ఇంకొన్ని దేశాలు ఆర్భాటాలకు పోయి అధిక బడ్జెట్ కేటాయించి చేతులు కాల్చుకుంటాయి. అధిక ఖర్చు మూలాన 2016 రియో ఒలింపిక్స్ లో బ్రెజిల్ దేశం 1,15,000 కోట్లు ఖర్చు పెట్టింది. 2012లో లండన్ 1,25,000 కోట్లు, 2020లో టోక్యో 1,67,000 కోట్లు ఖర్చు చేసింది. కానీ ప్యారిస్ మాత్రం ఆర్భాటాలకు పోకుండా చాలా చోట్ల ఖర్చులు తగ్గించింది. కొత్త స్టేడియాలను 1-2 తప్ప ఎక్కువ నిర్మించలేదు. పాత వాటిలోనే కొనసాగించింది. అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకుంది. దీంతో ఖర్చు కేవలం 81,432 కోట్లకే పరిమితమైంది. ఈ ఖర్చులోనే క్రీడాకారులందరికీ భోజన వసతి, నిర్వహణ, రవాణా ఖర్చులు లాంటివి లోటు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. భోజనంలో శాకాహారానికే ప్రాముఖ్యతనిచ్చారు. క్రీడా గ్రామాల్లో ఏసీలకు బదులుగా భవనాలన్నీ నీళ్లతో చల్లగా ఉంచే ప్రక్రియను చేపట్టారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఇంధనంతో నడిచే వాహనాల వినియోగాన్ని దాదాపు తగ్గించింది. విద్యుత్ వాహనాలను వాడటానికి ప్రాముఖ్యతనిచ్చింది. ప్రజా రవాణా కోసం క్రీడా వేదికలను కలుపుతూ రైలు మార్గాలను నిర్మించింది. ఇదిలా ఉంటే ఒలింపిక్స్ నిర్వహించే దేశంపై ప్రపంచ దేశాలు చూస్తాయి. ఎలా నిర్వహిస్తున్నారో పరిశీలిస్తాయి. అందుకు ప్యారిస్ తమ దేశంలో చారిత్రక, సాంస్కృతిక ఘన వారసత్వాన్ని చాటి చెబుతూ మిగతా దేశాల కంటే ప్రత్యేకంగా వ్యవహరించి పర్యాటకులను ఆకర్షించుకోగలిగింది. ఆరంభోత్సవ వేడుకల్లో అక్కడి ప్రధాన కట్టడాలను, సందర్శనీయ ప్రదేశాలను, చారిత్రక వారసత్వాన్ని ప్యారిస్ చాటింది. దీంతో ఏ ఒలింపిక్స్ కి రానంత మంది అభిమానులు ఈ క్రీడలకు హాజరయ్యారు. 95 లక్షల కంటే ఎక్కువ టికెట్లు అమ్ముడయ్యాయి. 1996లో అట్లాంటా ఒలింపిక్స్ 83 లక్షల టికెట్స్ అమ్ముడైతే దానికంటే ఎక్కువ టికెట్లు అమ్ముడైన ఒలింపిక్స్ గా ప్యారిస్ నిలిచింది. మరి ఇన్ని ప్రత్యేకతలు చాటుకున్న ఈ ఒలింపిక్స్ లో కొన్ని వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి. అందులో మొదటిగా భారత్ కోడల్లో చూస్తే ఫైనల్కు ముందు 100 గ్రాముల బరువు అధికంగా ఉందనే కారణంతో వినేష్ పొగాట్ పై అనర్హత వేటు పడింది. తన గుర్తింపు కార్డుతో సోదరి అంతిమ్ పొగాట్ను క్రీడా గ్రామంలోకి పంపించడం కూడా వివాదాస్పదమైంది. మరోవైపు పురుష లక్షణాలు అధికంగా ఉన్న కెలీఫ్ అల్జీరియా క్రీడాకారిణిని, లిన్యూ టింగ్ తైవాన్ క్రీడాకారిణిని మహిళా విభాగంలో ఎలా ఆడిస్తారని విమర్శలు వచ్చాయి. ఇంకోవైపు ఆస్ట్రేలియా హాకీ జట్టులోని ఆటగాడు డ్రగ్స్ కొనేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇలా కొన్ని చెదురుముదురు సంఘటనలు మినహా అంతా ప్రశాంతంగా నడిచింది. ఇక తర్వాతి ఒలింపిక్స్ 2028 జూలై 14న అమెరికా లాస్ ఏంజల్స్ లో జరగబోతున్నాయి. మూడోసారి ఆతిథ్యం ఇవ్వబోతున్న ఈ వేదిక ఒలింపిక్ పథకాన్ని అందుకుంది. 44 ఏళ్ల తర్వాత మరోసారి విశ్వ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వబోతున్న ఈ నగరం క్రీడలను అత్యుత్తమంగా నిర్వహించాలనే ప్రణాళికలో ఉంది.